మన భూముల్ని కొట్టేయాలని చూస్తా ఉంది. ఇవాళ ఎన్ని కష్టాలు పెట్టినా ఇబ్బందులు పెట్టినా మీకోసం పోరాడుతా ఉన్నాం. నా మీద ఒక హత్య కేసు పెట్టి నన్ను 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టారు. ఆ రోజున నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులైతే నాకు పునర్జన్మనిచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను తెలియజేస్తా ఉన్నా. కుటుంబం మొత్తం అమ్మ భవనమ్మ గారితో పాటు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు 54 రోజులు నన్ను రాజమండ్రి జైల్లో పెడితే చెయ్యని పాపానికి నన్ను పెట్టారు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తాం, ధైర్యంగా ముందుకెళ్ళని చెప్పి వెన్ను తట్టినటువంటి కుటుంబం అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబం. ఇవాళ మళ్ళీ మనం చెప్తా ఉన్నాం. ఇవాళ అటువంటి మహామనిషిని ఇవాళ మనం చూసాం. చంద్రన్న బీమా ద్వారా గానీ ఎంతమందికి డబ్బులు ఇచ్చాం. సీఎం రిలీఫ్ కింద అడిగిన వాళ్ళకి లక్షల్లో డబ్బులు ఇచ్చి వైద్య సహాయం అందించాం. ఈ ప్రభుత్వంలో అవన్నీ లేవు. కానీ అటువంటి వ్యక్తిని కూడా జైల్లో పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుందాం. రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులను గెలిపించుకుని ఈ రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మన సంక్షేమాన్ని మళ్లీ మనం సాధించుకుందామని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఇప్పుడు మన పార్లమెంట్ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణ గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నా. ఈరోజు నిజం గెలవాలి యాత్రలో భాగంగా మన గ్రామానికి విచ్చేసినటువంటి నారా భువనేశ్వర్ గారికి హృదయపూర్వకంగా